చూద్దాం, దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 దాకా మైక్లో ఎవరైనా చదివి సహాయం చేయండి నాకు. అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు ఎమ్మాయి గ్రామస్తులతో ఆయన యేసుప్రభువుగా కనపడకుండా అదే ఎమ్మాయి గ్రామవాసిగా వాళ్ళతో కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మాత్రమే కాదు, కానీ వారికి లేఖనాలను గూర్చి వాళ్ళకు బోధిస్తూ మాట్లాడిన సందర్భం ఇది. చూడండి, మళ్ళొకసారి నేను చదువుతున్నాను. అక్కడ ఏమన్నా అంటే, అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావము వారికి తెలిపెను. ఈ మాట చదువుతున్నప్పుడు, అలాగే ఆ అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు ఇది వాళ్ళకి ఒక గద్దింపుగా ఉందా, లేదంటే తిట్టినట్టుగా ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రవక్తలు చెప్పిన మాటను కూడా వాళ్ళ మనసులో నమ్మనట్లుగానే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ప్రవక్తలు కాదు, ప్రవక్తలు చెప్పినా, అలాగే మీరు ఉదయకాలం కూడా చదివించాను, కీర్తనకారుడు కూడా రాశాడు. అంటే తన శరీరమును కుళ్ళు పట్టనివ్వడు అని మన 16వ అధ్యాయంలో కీర్తనకారులో ఉంటుంది. అక్కడ అలాగూ ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు. యెషయా ప్రవక్త చెప్పాడు, 700 సంవత్సరాల పూర్వమే చెప్పాడు. ఆ ప్రవక్తలు మాత్రమే కాదు, యేసుప్రభువే చెప్పాడు, నేను మళ్ళా 3వ దినాన తిరిగి లెగిస్తానన్నాడు. ఇలాంటి వాక్య భాగాలు ఎన్నో ఆయన చూపించాడు. చూడండి, మీరు ఒక్కసారి కీర్తన 16:10 ఒక్కసారి చదువునా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టనివ్వు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, నీ పరిశుద్ధిని ఏం చేయి, నువ్వు కుళ్ళు పట్టనివ్వు. అంటే చూడండి, యేసు ప్రభువారు సమాధిలో పెట్టిన తర్వాత ఆయన 3వ దిన తిరిగి లేచాడు, కానీ ఆయన కుళ్ళిపోలా. మనకు తెలుసు, లాజర్ను కూడా సమాధిలో పెట్టి 4 రోజులు అయితే వాళ్ళ అక్కాజీలు ఏమన్నా తెలుసా? అయ్యా, కుళ్ళు వాసన వస్తుంది అయ్యా, అక్కడ మనం నిలబడలేమయ్యా అంటున్నారు. చూడండి, కొన్నిసార్లు ప్రభువు చెప్తున్నారు కదా, మీకు ఎక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి, 25, 26 కూడా ఒక్క మాట. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏమవుతాడ, చనిపోయినా సరే, అంటే పునరుద్ధానమును జీవమును కూడా నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు, చనిపోయినా సరే వాడు బ్రతుకుతాడు. నిజమేనండి. ఈరోజున జీవము గల దేవుని బిడ్డలుగా పునరుద్ధాన దినాన్న మనమందరం ఇలా కలిసి సంతోషించడానికి దేవుడు మన ఎడల ఎంతో కృప చూపిస్తున్నాడు. ఇంతకీ పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. అంటే యేసు ప్రభు విషయంలో పునరుద్ధానుడైన ప్రభు అని ఎందుకు అంటున్నామంటే, ఒక వ్యక్తి గనక చనిపోయినట్లయితే, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళా చనిపోయారు. కానీ యేసు ప్రభు విషయంలో జరిగింది ఏంటి తెలుసా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరెన్నడూ కూడా చనిపోకుండా జీవించటమే. చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? తిరిగి బతికాడు. బ్రతికిన వ్యక్తి మళ్ళీ చనిపోవాలి ఆయన. అంటే మన తాతల కాడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా తండ్రి డాడీ అని సంబోధించామా? అందరూ కూడా మళ్ళీ మన కాలం వచ్చినప్పుడు కూడా డాడీ అంటున్నాము, తండ్రి అంటున్నాము, మనం కూడా అలాగే అనుకుంటున్నాం కదా. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి
ఇంచుమించు 2026 అంటే యేసుప్రభు పుట్టుకను కూడా మనకు జ్ఞాపం చేస్తుంది. చూడండి, అన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త నేను మీ యొద్దకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అంటే బ్రతికుండంగానే ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? మళ్ళా మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోకి వెళితే ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఆరోహణం అయ్యే సమయంలో మీరు వెళ్ళి ఎలా ఉన్నాడు? యోదయ, గలలయ, సమరయ, బూదిగంతం వరకు వెళ్ళి నాకు సాక్షులుగా మీరు ఉండండి అని చెప్తూ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఒక మేఘం వచ్చి ఏం చేసింది? ఆయన్ని అలా కొనిపోతూ ఉంది. అలా ఆరోహణమై కొనిపోతున్న సందర్భంలో అప్పుడు దేవదూతలు అంటున్నారు, ఈయన ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడో అర్థమవుతుందా? ఈయన ఏ విధంగా ఆరోహణమవుతున్నాడో మళ్ళా తిరిగి అదే విధంగా మళ్ళా ఆయన తిరిగి రానయ్యున్నాడు. చూడండి, లేఖనాలు చెప్పినట్లుగా ఈ లోకంలో ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఆ జన్మించడం మాత్రమే కాదు, యెషయా ప్రవక్త 53లో చెప్పినట్లుగా ఆయన ఎలా మరణిస్తాడో ఆయన మరణాన్ని గురించి చెప్పారు. మీరు జకర్యాలో చూస్తే గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం, ఆయన గాడిద వారి భారవాహక పిల్లల మీద ఎక్కుతాడన్న సంగతి. అంటే ఇవన్నీ ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి ఆయన ఎలాగైతే మరణించాడు, తిరిగి లెగుస్తాడు, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారము మనం నమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు మనకన్నీ తెలుసు, చూసాం. అలాగే ఆ దినమందు దేవదూతలు ఏమంటున్నారంటే ఈయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. అంటే ఈ రోజున మనము ఇంతవరకు ధ్యానించిన విషయాలన్నీ కూడా సత్యమని ఎంత గ్రహించామో, తిరిగి మళ్ళా రానయ్యున్న సంగతి కూడా నువ్వు నమ్మపోతే ఆ అమ్మాయి గ్రామస్తులతో కొంచెం గద్దించి మాట్లాడినట్లుగా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని ఇప్పుడు మనతో మాట్లాడినట్టే. అంటే ఏంటంటే ప్రవక్తలు చెప్పినట్లుగా ఎన్నో లేఖనాలు అవి ఎలాగైతే నిరూపించబడినాయో నెరవేరవలసిన అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సిద్ధపడిన సంఘమును ఆయనతో కూడా తీసుకువెళ్ళటానికి రానయ్యున్నాడు. మరి ఆయనతో పాటుగా ఎత్తబడేవారు ఉండాలా, విడవబడేవారు ఉండాలా అనేది నీవు నేను తీసుకోవాల్సిన నిర్ణయం. మన కాలంలో మనం నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేయగలుగుతామా? పుట్టిన వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతామా? కానీ మరి వినడానికి మనందరికి చెవులు ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా, ఆత్మ చెప్పు సంగతులంట చెవి గలవాడు వినుగాక అన్నాడు. మరి అందరికీ దేవుని మాటలు వినపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం కూడా ఏం చెప్పాలంటే, వినాలంటే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మేవారుగా ఉండాలి. లేఖనాలను దేవుడు మన కోసం ఎందుకు సిద్ధపరిచాడు? అవి ఎవరి కోసమో కాదండి, ఈ రోజున మన కొరకే. అందుకని ఈ పునరుద్ధానమును గురించి అనేక రీతిలుగా గత సంవత్సరం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అవునండి, ఈ పునరుద్ధానము దానివల్ల ఎందుకు తిరిగి లేపబడ్డాడు అని 5 అంశాలు ధ్యానించాం గత సంవత్సరం. నేను వాటి గురించి చెప్పను, కానీ వాటి హెడ్డింగ్స్ చెప్తాను. ఎందుకు తిరిగి లేపబడ్డాడంటే నీకు నాకు తోడుగా ఉండటానికి లేపబడ్డాడని, అలాగే రెండోది ఆదరించడానికి లేపబడ్డాడని, లేఖనాలు నెరవేర్పు జరగటానికే ఆయన లేపబడ్డాడని, ఆదరణకర్తగా నిన్ను ఆదరించడానికి లేపబడ్డాడని, అలాగే మరణాన్ని తర్వాత నిత్య జీవం అనేది నీకు ఇవ్వటానికే ఆయన లేపబడ్డాడని గత సంవత్సరం ధ్యానించాము. ఈ దినమందు మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే పునరుద్ధాన బలము. ఏంటిది? పునరుద్ధాన బలము గనక నీవు తెలుసుకుంటే ప్రభు కొరకు నువ్వు ధైర్యంగా నిలబడతావు. పునరుద్ధాన బలము నువ్వు ఎరిగి ఉంటే ఏం చేస్తావు? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావు? ధైర్యంగా నిలబడతావు. సరే, ఒక్క వ్యక్తిని జ్ఞాపం చేస్తాను, రండి. పౌలు గారు ఫిలిప్పీలు రాయబడిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 10-11 వచనం చదువుదాం.
ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆ ఆయనను ఆ ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఏం చేసి అంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. చూడండి, పౌలు గారు చెప్తున్న ఈ మాటలు ఏమన్నాడు? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము కూడా సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అంటే దేవుని కొరకు శ్రమ పడటానికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకన్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. అంటే దేవుని కన్నా నాకు ఎక్కువైంది ఏది లేదు అని ఒక దానర్థం. దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. సమస్తాన్ని, ఒకవేళ నాకున్న ప్రావీణ్యత అవనివ్వండి, నాకున్న చదువు అవనివ్వండి, నాకున్న జ్ఞానం అవనివ్వండి, నేను రోమిణనే కానివ్వండి, ఏది ఏమైనా దేవుని కొరకు నేను ఏం చేస్తాను తెలుసా? చూడండి, దేవుని కొరకు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తెలుసా? పునరుద్ధాన బలము ఎరిగిన వాడిగా ఆ బలము గురించి ఆయన తెలుసు, ఆ శక్తి ఏంటో ఆయనకు తెలుసు. నిజమేనండి. కొన్నిసార్లు ఆయన నడికట్టు పట్టుకున్న బాగుపడతా ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు కొన్నిసార్లు అలాంటి హింసకుడు, హానికరుడైన వ్యక్తిని దేవుడు ఎన్నిసార్లు ఆయన భద్రపరిచాడు. కొన్నిసార్లు ఓడలో వెళుతున్నా, ప్రయాణాల్లో వెళుతున్నా, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల్లో వచ్చినా ఆయన దేవుని కాపుదల ఉంటానే ఉంది. నిజమే. ఒకసారి ఆయనని కూడా తీసుకెళ్ళిపోయి, దొంగలతో పాటుగా తీసుకెళ్ళిపోయి ఆయన దూరంగా ఎక్కడో పడేయాలి. ఈయన మీద అసలు మనం ఏమి నేరం మోపలేకపోతున్నాం, ఇలాంటి వాడిని మామూలుగా ఉండకూడదని చెప్పేసి దొంగలతో పాటుగా తీసుకెళ్ళి ఒక ఓడ ఎక్కిచ్చేసి ఆయన ప్రయాణానికి పంపించేస్తే ఆ ఓడ చాలా గాలి తుఫాన్లతో అటు తిరుగుతూ అసలుకి కొన్నిసార్లు అది ఏమైపోద్దో, బద్దలైపోద్ది అన్నట్టుగా పరిస్థితుల్లో ఆ రోజుల్లో మరి మోటార్లు లేవేమో, తెరసాపను బట్టి వెళ్ళాయి అనుకుంటా. గాలిని బట్టి కొన్నిసార్లు అలా ఒడ్డుగొడ్డుకు వెళ్ళిపోయి కొన్నిసార్లు అక్కడక్కడ కొట్టుకుపోతూ ఉండేది. వాళ్ళు కొన్నిసార్లు చనిపోతారేమో అనుకున్న టైంలో కూడా పౌలు గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి, మీరెవరో ఏ హాని కూడా చేసుకోవద్దు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనల్ని కాపాడుతారు, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళని ఎన్నోసార్లు బలపరిచారు. ఇంకా పైగా ఇలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే మెలైతేనే ఒక దీపంలోకి వెళ్తారు వాళ్ళు. ఈ మెలైతేనే దీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ కోసం పాపం ఈయన పొలలో ఏరుకొచ్చి వాళ్ళకి కొంచెం టీ పెడదామనో వేడి నీళ్ళు ఏదో కాల్దామని కొంచెం అలాగే పెడితే అక్కడికి వెళ్ళినాక ఒక భయంకరమైన విషసర్పం అంట ఆయన చేతికి చుట్టుకుని కాటేసేసిందంట. ఆ యొక్క దీవి ప్రజలు ఆ సంగతి చూసినప్పుడు ఈడేదో పాపాత్ముడై ఉంటాడు, ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడేమో అన్నట్టుగా మాట్లాడుకున్నారు. కానీ మనవాడు ఏం చేశాడంట, సింపుల్గా ఆ పాము చుట్టుకుని కరుచుకుంటే దాన్ని థూ అని అంటట. థూ అని కరిస్తే వీళ్ళేం చూస్తున్నారు, కరిసింది కదా నురుగులు వచ్చి చచ్చిపోతాడేమో అని చూస్తున్నారు. మనోడు అసలు దాని గురించి డోంట్ కేర్లో పెట్టాడు, దాన్ని అసలు పట్టించుకోవాలా. ఈయన ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతాడేమో ఎక్కడా అని ఈయన చూస్తూ ఉంటుంటే మనోడు ప్రశాంతంగా వచ్చాడు. 2 నిమిషాలు కూడా బతికినోళ్ళు ఆ కాలంలో లేరు. కానీ మనోడు ప్రశాంతంగా వాళ్ళందరికీ టీ పెట్టేసి వాళ్ళతో పాటు కలిసి పెరుగుతుంటే ఆఖరికి అన్నారు, నువ్వు దేవుడు మామూలుడు కాదురా అన్నారు. హల్లెలూయా. వాళ్ళు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ పాము కలిసినోడు బతికినోడు నువ్వు ఒక్కడనే చూసాం, ఇంతవరకు ఎవడం మేము చూడలా. అవునండి. ఎందుకంటే దేవుడు, అందుకని ఓ యెహోవా పట్టణమును కాపాడని వెళ్ళంట, దాన్ని కావలి కాయేవారు మేలుకొనిన్నట్టు కూడా ఒక వ్యక్తిని దేవుడు కాపాడకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటండి. మనం కొన్నిసార్లు మనం ఎన్నో అనుకోవచ్చు, ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తగా పాటించవచ్చు, నువ్వు ఎన్ని పాటించినా ఒక వ్యక్తిని కాపాడేది దేవుడు. ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేమండి. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఎన్ని చెరసాల్లోకి వెళ్ళినా, ఎన్ని రకరకాలైన ఇబ్బందులు ఆయన పడినా ఆయన దేవుని కొరకు నిలబడుతూ కొన్నిసార్లు తిమోతితో కూడా అంటాడు వెళ్ళి, మీరు 2 తిమోతిలో చూస్తే
సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింసలు పొందుతారు అని చెప్తాడు అక్కడ. దేవుని కొరకు సద్భక్తితో బ్రతికే వాళ్ళు అబ్బాయి బాధలు పడతారని కూడా చెప్తున్నాడండి. నిజమే. చూడండి, ఒకటి ఈ రోజున ప్రభు బిడ్డలుగా మనం దేవుని కొరకు నిలబడుతున్నప్పుడే నీకు ఎన్నో పోరాటాలు గుండా వెళతావు. ఆ పునరుద్ధాన బలము గురించి నీకు అవగాహన ఉంటే ఈ లోకంలో దేని గురించి కూడా నువ్వు పట్టించుకో. ఈ రోజున నీకు ఏ ఎంతలాంటి పని ఉన్నా, గొప్ప ఫంక్షన్ ఉన్నా, ఒకవేళ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, ఆదివారం నీకు 1000 రూపాయలు ఇస్తాం గంటలో అన్నా, సారీ ఈరోజు నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలని చెప్తావు. అవునండి. ఆ పునరుద్ధాన బలము గనక ఆ రుచి నీకు అర్థమైతే దేవుని సన్నిధి నువ్వు పోగొట్టుకోలేవండి. అందుకని యెహోవా ఉత్తముడని ఏమన్నాడు? రుచి చూచి తెలుసుకోవాలంటండి. అందుకని పౌలు శీలల గురించి కూడా ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలోకి వెళదాం. 12 నుంచి 15 దాకా చూద్దాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఆ, ఇశ్రాయేలీయులారా, ఆ, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఆ, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను ఆ, నడువని వీనికి బలమిచ్చినట్టుగా ఆ, మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఆ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు ఆ, అనగా అనగా మన పితరుల దేవుడు ఉమ్, తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ, మీరు ఆయనను అప్పగించితిరి. ఆ, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు ఆ. మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. చాలు తల్లి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమన్నంటే ఆ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం మళ్ళా చూస్తున్నా. పేతురు దీనిని గూర్చి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలరా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనను భక్తి చేత నడవడానికి వీరికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టి తేరి చూస్తున్నారు అని చెప్తూ ఆయన కిందకు వెళితే ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాను, అందుకు మేము ఏం చేస్తున్నాం? మేము ఇప్పుడు సాక్షులము. మీరు జీవాధిపతిని మీరు చంపారు, కానీ ఆయన పునరుద్ధాన బలము చేత ఈరోజు మేము ఈ కార్యాలు మేము చేయగలుగుతున్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడంట అతను. ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి ఆ శృంగార దేవాలయం దగ్గర పడి ఉంటా ఉన్నవాడు ప్రజలకేంటి, గ్రామమైన అందరూ తెలుసు ఆ విషయం. ఒకటే చెప్పారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానయ్యా, నా జడని యేసు నామమున లేచినాడు అన్నాడు. ఆ విశ్వాసంతో వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది. దిగ్గున వాడు ఏం చేసేది తెలుసా? లేచి గంతులేస్తూ వారితో పాటుగా దేవాలయానికి వెళ్ళినను వాక్యం రాయబడి ఉంది. అంటే చూడండి, వాళ్ళు ఏ బలము చేత చేశారనుకున్నారు? వాళ్ళు పునరుద్ధాన బలము. ఏ బలము? పునరుద్ధాన బలము చేతనే వాళ్ళు చేయగలిగారు తప్ప వీళ్ళు అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ పేతురు యోహానులు అక్కడ గమనించినట్లయితే ప్రార్థనకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఒక చిన్న అద్భుతం జరిగించారు వాళ్ళతోటి. కానీ ఆ కార్యం ఆ ప్రజలందరికీ ఎలా ఉంది తెలుసా? చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, పుట్టిన కాడి నుంచి మాకు తెలుసు, కానీ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అలాగ అడుక్కునే స్థితిలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఏమని తెలుసా? ఆయన లేచి ఏం చేస్తున్నాడు? ఆయన గొంతులేస్తున్నాడే. ఈ యొక్క పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అయ్యా దీనికోసం ఆశ్చర్యపడతారేంటి? మా సొంత శక్తి చేత, మా బలం చేత వీడికి ఏదో శక్తి ఇచ్చినట్లుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు? మా వైపు కాదు చూడవలసింది. మీరు ఏ యేసునైతే ఆయన సిలువకి వేయించారో రాస్తున్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? చూడండి అక్కడ, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూసారండి? అందుకని చెప్తూ కింద 16వ వచనంలో, ఆయన నామమందల విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత ఏం చేసింది? నిజమేనండి. ఆ పునరుద్ధాన శక్తి అనేది ఈ పేతురు యోహానులు వెళుతున్నప్పుడు విశ్వాసంతో పలికారు. ఆ మాట ఎలా పలికారు? విశ్వాసంతో పలికారు. ఒకటి ఏంటో తెలుసా? విశ్వాసంతో పలికిన పొందుకునే వాళ్ళకు కూడా విశ్వాసం ఉండాలి.
అవునా లేదా? ప్రభు చెప్పారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా. అంటే మనకు విశ్వాసము కూడా ఉండాలి. బాగుపడాలన్నా మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు చూడాలంటే మనలో కూడా ఏముండాలా? విశ్వాసం ఉండాలా. నిజమే. కొన్నిసార్లు మనలో విశ్వాసం ఉండకపోవచ్చు. ఉదయకాలం మనం అనుకున్నాం మార్త గురించి కానీ మరి గురించి కానీ, వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు మా తమ్ముడు లెగుస్తాడేమో అన్నట్టుగా బైబిల్ పండితులాగా చెప్పారు వాళ్ళు. అలా కాదండి. మార్త, నువ్వు నమ్మితే ఇప్పుడు కార్యం జరుస్తావా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అన్నాడు, అక్కడ ఏమన్నాడు తెలుసా? లాజరో బయటికి రా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మోకాళ్ళు వేయండి, అందరం మోకాళ్ళు చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ఆరాధన చేద్దాం అని అన్నాడు అక్కడ. ఏమన్నా అక్కడ పోనీ ఎవరికన్నా విశ్వాసం ఉంది అక్కడ? ఏమన్నా ఏమంటుంది, ఆ వచ్చేది ఏదో కొద్ది ముందు వస్తే బాగుండేదిగా అయ్యా అందా లేదా? ఆ భాష రాయలేదు కానీ చక్కగా రాసేద్దాన్ని. అంటే మనసులో ఏముంది వాళ్ళకి? ప్రభు ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. ఈయన ఎప్పుడు వచ్చాడు చూడండి. అందుకనే కొన్నిసార్లు అనుకోవచ్చు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇప్పుడు చనిపోయినా కూడా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. అదే విశ్వాసంతో, యేసయ్య విశ్వాసంతో లేపాడు. అక్కడ మార్తకు లేదు విశ్వాసం, మరికి లేదు, ఆ ఊరోళ్ళకి అంతకన్నా లేదు. కొంచెం చచ్చిపోయిన లాజర్కి ఏమైనా ఉంటుందా? మరి ఎవరి విశ్వాసం? యేసయ్య విశ్వాసం. అది అర్థమైందా? ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. మనం విన్నామన్న సంగతి నీకు తెలుసయ్యా. అంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి 4 రోజులు వాసన వచ్చేస్తున్న వ్యక్తిని కూడా లేపగలిగాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, దేవుడు చెప్పినట్లుగా 3వ దినం తిరిగి లేచాడా లేదా చెప్పండి? ఆయన చెప్పినది ఏదో అలాగే ఆయన తప్పకుండా జరిగింది. ఆయన బ్రతికుండంగా కూడా అలాంటి కార్యాలు జరిగించాడండి ఆయన. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆ యొక్క పునరుద్ధాన బలమును ఎరిగి ఉంటే ఈరోజైనా ఎప్పుడైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్యాలు చేయగలవు. అవునండి. అందుకని ఈ లోకంలో కొన్నిసార్లు ఎవరు విడిచిపెట్టినా మనం పాడాము, పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెన్ నాతో నుండా, పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెన్ నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ లోకములో ఎవ్వరు విడిచిపోయినా, ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నా సరే, అర్థమైందా? దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆయన నిన్నడు కూడా విడువడు ఎడబాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, ఏ టైంలో అయినా సరే ఎక్కడికన్నా వెళ్ళగలరు. లోకములో ఎవ్వరు విడిచిపెట్టినా యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. అవునండి. అందుకని ఆ ధైర్యముతోనే మనం ముందుకు వెళ్ళాలండి.
జీవముగల దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో రక్షణ అనుభవం మనం పొందుకుంటామో, ఆ రక్షణ నిశ్చయత అనేది ఏంటి తెలుసా? కేవలం అది పునరుద్ధానం వల్ల మాత్రమే జరుగుతుంది. సామాన్యంగా అందరూ కూడా లోకంలో చాలామంది పుట్టారు, చాలామంది చచ్చిపోయారు, చాలామంది మళ్ళీ తిరిగి లేవల. ఒకవేళ కొంతమంది తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు. ఏలియా కాలంలో ఒక గనురాలు కానీ షూనేమిరాయలు కానీ పిల్లొచ్చారు కదా, ఆమె కుమారుడికి చనిపోయాడు కదా. పిల్లలు లేని సమయంలో దేవుడు పిల్లవాడిని ఇస్తే వారు చనిపోయాడు. చనిపోయిన బిడ్డ మళ్ళా తిరిగి లేస్తాడు కదా. తిరిగి లేచిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళా పెద్దవాడైన తర్వాత చనిపోకుండా ఉన్నాడా? చనిపోయాడు. సరే, మొత్తానికి ఒక రోజున యేసు ప్రభు వారు వెళుతున్న సందర్భంలో కూడా అక్కడ నాయిన్ అనే గ్రామంకి వెళ్తున్నారు. ఏ గ్రామం అది? నాయిన్ అనే గ్రామం వెళ్తున్నాడు. అక్కడ విధవరాలి యొక్క కుమారుడు ఒక్కడే, అతను చనిపోయాడు. యేసు ప్రభు వారు కనికరపడి ఏమన్నారు తెలుసా? ఆ పాడి మీద అలా చెయ్యేస్తే ఆ బుడ్డోళ్ళకి జీవం వచ్చి వాళ్ళు వేసి కూర్చున్నాడు. వాడు బతికాడు. కొంతకాలం బతికుంటాడు వాడు, కొంతమంది బిడ్డలను కనుంటాడు. తర్వాత కూడా వాడు కూడా చనిపోయాడు. చూడండి, ఎలీషా దినాల్లో ఎలీషా చచ్చిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేస్తే కొన్నిసార్లు మనకు తెలుస్తాయి. ఆ సమాధి చేసే నేల తవ్వుతున్నప్పుడు అంతకుముందు వేరే వాళ్ళు ఏదన్నా పాతకాలం తలకాయలు ఇవన్నీ బయటపడతాయి. కొంతమంది ఆడితో ఆడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇక అనుకోకుండా ఆ డెడ్ బాడీ పక్కనే ఎలీషా గారి యొక్క డెడ్ బాడీ అలా పెట్టంగానే మరి ఎముకల్లోకి మరి ఆడికి జీవం ఎట్టెళ్ళిందో ఆ ఎముకల్లో జీవం వెళ్ళిపోయి ఆడు బతికేసాడు అక్కడ. అంటే చూడండి, కుళ్ళిపోయిన ఎముకల్లో కూడా ఏమొచ్చిందండి ఇక్కడ? అంటే చూడండి, పునరుద్ధాన బలము అనేది కొన్నిసార్లు యేసుప్రభు మాత్రమే కాదండి, ఆది నుండి ఉన్నవాడే. యేసుప్రభు ఎప్పుడున్నాడు తెలుసా మీకు? చాలామందికి తెలియంది ఏంటంటే ఈ 2000 సంవత్సరాలు 26 సంవత్సరాలకి ఎంతటా యేసుప్రభు వచ్చి ఉన్నాడు. అది తప్పు. అందుకనే మీకు తెలుసు, నేను మొదటి వాడను కడపటవాడిని అన్నాడు. నేనే అల్ఫాయు ఒమేగాను అన్నాడు కూడా. అంటే యేసు ప్రభు వారు 2026 సంవత్సరాలు కుమారునిగా వచ్చాడు, కానీ ఆయన ఆది నుండి ఉన్నాడు. మీకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో కావాలంటే మీకు కనపడదు, చూసుకోండి కావాలంటే. ఆది యందు వాక్యం ఉండేనన్న, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే మళ్ళా కిందకు వెళితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి మళ్ళా వచ్చాడు. అంతేగాని ఆయన 2026 సంవత్సరాల కింద వచ్చినాడు కాదండి. ఆయన వాళ్ళకి కొన్నిసార్లు పోయినసారి కూడా మీకు చెప్పా, యూదులకు మెంటలెక్కిపోయింది. అబ్రహాం తెలుసు అంటాడు ఈయన, యాకోబు తెలుసు అంటాడు ఈయన, ఈయనకి నిండా 50 ఏళ్ళు కూడా లేవు అసలు. ఎంత అనుకున్నా ఆయన బతికిందే 33 సంవత్సరాలు అనుకోండి. ఆ యూదులకు ఎలా ఉందో తెలుసా? అబ్రహాం పుట్టకముందు నేను ఉన్నానంటే అన్నాడు ఒకడు, మెంటలెక్కిపోద్ది వాళ్ళకి. ఏంటి అసలుకి ఈయన, ఆయన వయసు ఎంత? అబ్రహాం నాకు తెలుసు అంటాడు, యాకోబు నాకు తెలుసు అంటాడు, అందరూ తెలుసు అంటూ ఉంటాడండి. వాళ్ళకి అర్థం ఉంది ఏంటో తెలుసా? ఆయన ప్రారంభం నుంచి ఉన్నవాడు అన్న మరము వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకే కాదండు, ఇప్పుడున్న యూదులకి అర్థం కాదు, ఇప్పుడున్న యూదులకు కూడా అర్థం కాదు. వారి కళ్ళు మూయబడిన స్థితిలోనే ఉంచాడు దేవుడు వాళ్ళని. అవును, ఈరోజుకి కూడా మెస్సయ్య వస్తాడు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును ఇంకా రాలేదనుకుంటారు, ఇంకా రానై ఉన్నాడు అనుకుంటారు కొంతమంది. అందుకని వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంటే ఫాలో అవుతారు. మీరు యూదులు చూసుకోండి ఎప్పుడైనా సరే. అంటే చూడండి, చాలామందికి తెలియని సంగతి ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆ రక్షణ అనేది మనము నిశ్చయిత రావడానికి అది కేవలము పునరుద్ధాన బలం వల్లనే మనకి జరుగుతుంది. దేవుడు తిరిగి లేకపోతే మరణం మీద జయం అనేది వచ్చేది కాదు. అందుకని ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయనకి. అవునండి, ఎందుకంటే ఆయనకి ఇందాక చెప్పాను చూసారా, ఆయనకి సమస్తము కూడా తెలుసు. ఆయన తెలియదంటే ఏమైనా ఉందా చెప్పండి? ఆయనకి సమస్తము కూడా తెలుసు అండి ఆయనకి. అందుకనే గాడ్ ఈజ్ ఒమ్నిషియంట్ అంటారు.
గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అంటే సర్వంతర్యామి. ఎవరైనా సర్వంతర్యామి అంటే అన్నీ కూడా తెలుసు ఆయనకి.